హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ డూ వాట్ ఐ లవ్. అందరికీ నమస్తే. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ ట్రేడింగ్ మండే రోజు హోల్డింగ్ పొజిషన్ చెప్పాను కదా, -1349లో క్లోజ్ అయిందని చెప్పేసి. సో స్టిల్ హోల్డింగ్ పొజిషన్ అనమాట. సో యాక్చువల్గా మార్నింగ్ 47,200 ఎగ్జిట్ చేసేసాను 169లో. మళ్ళీ దాని తర్వాత పుట్టు ఆల్రెడీ ఉంది కాబట్టి సరే మార్కెట్ పాజిటివ్లో ఉంది కదా అని ఇంకొకటి కూడా తీసుకున్నాను అనమాట. 47,300 కాల్ తీసుకున్నాను. స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 47,300 కాల్ అండ్ బయింగ్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్. సో 100 రూపీస్ తీసుకున్నాను. మార్కెట్ పాజిటివ్లోనే రన్ అవుతుంది, బట్ ఛాన్స్ ఇవ్వట్లేదు ఎగ్జిట్కి. సో ఎక్కువ వాల్టిలిటీ ఉండడం వల్ల ఛాన్స్ దొరకట్లేదు. బట్ స్టిల్ నేను ఆర్డర్ ప్లేస్ చేసి పెట్టాను 170కి. అయినప్పటికీ నాకు ఛాన్స్ దొరకలేదు. వెయిటింగ్ అనమాట. 170కి వస్తే ఎగ్జిట్ అయిపోతుంది అది, బట్ 170కి అది రావట్లేదు. 140, 141, 144, 136, 127, 125 అలా రన్ అవుతూ ఉంది. ఇంకా మేబీ నాకు తెలిసి ఇది కూడా హోల్డింగ్లో పడుతుందేమో అని అనుకుంటున్నాను. సో లాస్ట్ మార్కెట్ క్లోజింగ్ టైం వరకు 154 అలా వచ్చింది. సో ఎగ్జిట్ చేసేద్దాం అనుకుని ఒక 1 minute ఉంది క్లోజింగ్ కనుక నేను మాడిఫై చేశాను ఆర్డర్ 170 తీసి మార్కెట్ ప్రైస్కి వేద్దామని. బట్ ఫాస్ట్గా సెకండ్ కూడా అయిపోయిందనమాట. సో అంతలోనే మార్కెట్ క్లోజ్ అయింది. సో మళ్ళీ స్టిల్ అగైన్ మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి ఎగ్జిట్కి ఛాన్స్ దొరకలేదు. రెండు హోల్డింగ్లో అయిపోయినాయి. సో ప్లస్లోనే క్లోజ్ అయింది. కాల్ మాత్రం 154లో క్లోజ్ అయింది కాబట్టి 810 రూపీస్ ప్రాఫిట్లో ఉంది. కాల్ ప్రాఫిట్లో ఉంది. సో లాస్ వచ్చేసి 600 అండ్ సమ్ చేంజ్, -600 సమ్ చేంజ్ ఎంత ఉంది. సో ఆ 600 కూడా కవర్ అయిపోయి ఉంటే ఇవాళ మనం లాస్లో లేకుండా, మన డబ్బులు ప్రాఫిట్ లేకుండా, లాస్ లేకుండా మన పెట్టుబడి అమౌంట్ ఎంతైతే మనం ఇన్వెస్ట్ చేసామో అంత అమౌంట్ మనకి బ్యాక్ వచ్చేది. బట్ స్టిల్ ఇంకా ఒక 600 రూపీస్ మైనస్లో ఉంది కాబట్టి నా ఇన్వెస్ట్మెంట్ ఇంకా రాలేదన్నమాట. సో ఇవాళ 154కి నేను అది ఎగ్జిట్ చేసి ఉంటే 47,300 కాల్ 600 రూపీస్ రేపు చూసుకోవచ్చులే అని అనుకున్నాను. బట్ అది దొరకలేదు. బట్ స్టిల్ ఈవెన్ దో ఈ రోజుకి చూసుకుంటే 600 మైనస్లో నేను ఎగ్జిట్ కొట్టినా కానీ, రెండు తీసేసినా సరే, క్లోజ్ చేసినా, సెల్ చేసి ఉంటే నేను ప్రాఫిట్లోనే ఉండేదాన్ని స్టిల్. ఎలా అంటే నేను ప్రీవియస్గా అన్నీ కొంచెం ప్రాఫిట్సే తీసాను కదా, 1000 అని, 700 అని, 900 అని, 2000 అని. సో అన్నిటితో పోల్చుకుంటే స్టిల్ నేను ప్రాఫిట్లోనే ఉన్నట్టు. సో వచ్చిన ప్రాఫిట్లో నుంచి 600 మైనస్ అయిపోయేది. సో ఆ ఛాన్స్ నాకు దొరకలేదు. మళ్ళీ రేపు మార్కెట్ ఎక్స్పైరీ ఉంది, వీక్లీ ఎక్స్పైరీ. ఏమవుతుందనేది రేపు మార్నింగ్ చూడాలి. గ్యాప్ అప్ అయిందంటే ఇమ్మీడియట్గా ఎగ్జిట్ దొరుకుతుంది సేల్ చేయడానికి. గ్యాప్ డౌన్ అయిందంటే ఇంకా దొరకదు. సో ఇంకా లాస్లోనే క్లోజ్ చేయాల్సి వస్తే తప్పదు, ఇంకా నథింగ్ కెన్ బి డన్ అని చెప్పేసి వెయిట్ చేయాలి ఎగ్జిట్ ఛాన్స్ దొరికితే. లేకపోతే ఎక్కడో ఒక చోట స్టాప్ లాస్ పెట్టుకొని క్లోజ్ చేయటమే. సో రేపు ఎంత లాస్ వస్తుందనేది నేను రేపు మళ్ళీ చూపిస్తాను. అండ్ దయచేసి రిక్వెస్ట్ అండి, అందరికీ కూడా తెలియకుండా ట్రేడింగ్ ఎవరు చేయకండి. తెలుసుకొని మరీ చేయండి, నేర్చుకొని మరీ చేయండి. తెలుసుకొని చేస్తే డబ్బులే డబ్బులు, తెలియకుండా చేస్తే అంతే, మనం ఏం చేయలేమన్నమాట. తెలియకుండా చేస్తే ఏమవుతుందంటే డబ్బులు పోతాయి. ఎక్కడ ఆర్డర్స్ ప్లేస్ చేయాలో తెలీదు, ఎక్కడ బై చేయాలో తెలీదు, ఎక్కడ సేల్ చేయాలో తెలీదు. ఎంతసేపు మార్కెట్ డౌన్ అయినా సరే, అప్ వచ్చినా సరే, అప్ సైడ్ వచ్చినా, డౌన్ సైడ్ వచ్చినా సరే మార్కెట్ వస్తుందిలే అని అనిపిస్తుంది తెలియకుండా చేస్తే మాత్రం. అందుకని చెప్పేసి తెలియకుండా చేయకండి, చేతులారా డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. బయట క్లాసెస్ చెప్తారు, ఫ్యూచర్స్ ఏంటి, నిఫ్టీ ఏంటి, అసలు మార్కెట్ ఏంటి, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, షేర్స్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, అన్నీ. సో అలా మీకు ఏది నచ్చితే అది నేర్చుకొని మరీ చేయండి. ఆప్షన్ ట్రేడింగ్ అస్సలు చేయకండి. ఈవెన్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ కూడా చేయకండి. తెలియని వాళ్ళు ఎవ్వరు కూడా తెలుసుకొని చేయండి. తెలుసుకొని చేస్తే మాత్రం జాగ్రత్తగా లాసెస్ లేకుండా క్లోజ్ చేసుకోవచ్చు అన్నమాట. తెలియకుండా చేస్తే ఏమవుతుందంటే లాసెస్ ఎక్కువ బేర్ చేయాల్సి ఉంటుంది. అందుకని చెప్తున్నాను, తెలియకుండా ఎవ్వరూ చేయకండి. స్టాక్ మార్కెట్ అనేది చాలా హైలీ స్పెక్యులేటివ్ మార్కెట్. సో దానివల్ల మనము చాలా దెబ్బతింటాం.
అందుకని జాగ్రత్తగా చేసుకుంటే డబ్బులే డబ్బులు, తెలియకుండా చేసుకుంటే లాసెస్ అనమాట. క్షణంలో డబ్బులు వస్తాయి, క్షణంలో డబ్బులు పోతాయి. మీరు చూస్తున్నారు కదా, నేను వీడియోస్ మీకు రోజు చూపిస్తున్నాను. సో ఎలా అప్ అండ్ డౌన్ అవుతుంది మార్కెట్ అనేది. సో నాకు తెలిసినప్పటికీ కూడా ఎగ్జిట్ దొరకలేదు అక్కడ. నేను ఆర్డర్ వేసి పెట్టినప్పుడు, అంటే మార్కెట్ ఎక్కువ హై వాలటిలిటీ ఉంది కాబట్టి ఎగ్జిట్ వేసినప్పటికీ కూడా నాకు క్లోజింగ్ దొరకలేదు. అప్ అండ్ డౌన్ అవుతుంది కాబట్టి. సో అంటే యాక్చువల్గా నేను వేసిన ఆర్డర్ నాకు దొరకలేదు. నేను ఇంకొంచెం 10-15 పాయింట్స్ అలా తగ్గించి పెట్టుకుంటే ఎగ్జిట్ సేల్ అయిపోయేది. బట్ నేను టార్గెట్ పెట్టాను కాబట్టి 170. సో అలా నాకు ఎగ్జిట్ దొరకలేదు. అదర్వైజ్ 150 పెట్టినా నేను ఎగ్జిట్ అయిపోయేది, నాకు వచ్చింది చాలే అనుకునేదాన్ని. కాకపోతే లాస్ ఉంది కదా, అది కవర్ చేద్దామని నేను ఇంకో 20 పాయింట్స్ పెట్టేటప్పటికి అది నాకు ఎగ్జిట్ ఛాన్స్ ఇవ్వలేదు. అందువల్ల పెండింగ్లో పడింది. సో రేపు చూడాలి మళ్ళీ ఏం జరుగుతుందనేది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ డూ వాట్ ఐ లవ్. రిక్వెస్ట్ అండి, తెలియకుండా ఎవరు ట్రేడింగ్ చేయకండి. ఇన్ కేస్ మీకు ఎవరికైనా అకౌంట్ ఉంది అనేసి అని అనుకుంటే, ఆఫ్కోర్స్ ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉండుంటుంది మార్కెట్ అంటే ఏంటనేది. తెలియని వాళ్ళు మాత్రం ట్రేడింగ్ చేయాలి అని అనుకుంటే, అకౌంట్ ఒకవేళ ఇన్ కేస్ మీరు ఓపెన్ చేసుకొని ఉంటే మాత్రం ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ షేర్స్ తీసుకొని ట్రై చేయండి. అలా చేసిన తర్వాత మీరు నేర్చుకున్న తర్వాత ఆప్షన్స్లోకి నచ్చితే దిగండి, నచ్చకపోతే వదిలేయండి. కానీ షేర్ మార్కెట్ అనేది మంచి ప్లాట్ఫామ్ అండి. జాగ్రత్తగా చేసుకునే వాళ్ళకు, అజాగ్రత్తగా చేసుకునే వాళ్ళకి లాసెసే బేర్ చేస్తారనమాట. తెలియకుండా చేసుకొని మార్కెట్లో డబ్బులు పోతున్నాయి అనే కన్నా తెలియకపోతే గమ్ముగా ఉండాలి, అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ డూ వాట్ ఐ లవ్. థ్యాంక్ యూ. వీడియో పూర్తిగా చూడటానికి ట్రై చేయండి. సో మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయిందనేది, ఎంత లాస్లో క్లోజ్ అయిందనేది మీరు డైరెక్ట్గా చూస్తారు స్క్రీన్ మీద. థ్యాంక్ యూ.